స్కిల్ డెవలప్మెంట్ అదేవిధంగా వారందరికీ కూడా అదేవిధంగా మనకు ఇంత గ్యాదరింగ్ చేయడానికి శ్రీలంకలో ఉన్నటువంటి రావణ రాజ్యం నిర్మించింది కూడా విశ్వకర్మే ఆనాటి రోజుల్లో. అదేవిధంగా గుజరాత్ లో ఉన్నటువంటి ద్వారక అది నిర్మించింది కూడా విశ్వకర్మే కాబట్టి ఆసాలు కూడా చేసి ఇంత పెద్ద గ్యాదరింగ్ ని ఏది ఏమైనప్పటికీ కూడా పాపం మీ అందరినీ కూడా రకరకాల చాలా దూరాల నుంచి తెప్పించి మీకు ఉపయోగించేద్దామన్న ఉద్దేశంతో మనం అందరం చేసి కలిసి ఉన్నాం అన్నమాట. అందరికీ నమస్కారం. ఈరోజు మన విశ్వకర్మ అవగాహన సదస్సు విశాఖపట్నం నుంచి మన ఏడీ గారు మూర్తి గారు వచ్చి మీకు ఇక్కడ ఈ కండక్ట్ చేసి మీకు మరింత అవగాహన కల్పించి మీకు ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా తెలియజెప్పడం కోసం జిల్లా ఆఫీసర్లు కూడా కోఆర్డినేట్ చేసి సార్ ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు జిల్లా తరఫున. అదేవిధంగా ఇక్కడ రకరకాల చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా వచ్చారు. మనకి సాంప్రదాయ వృత్తులు నిజంగా ఏంటంటే కనుమరుగైపోయేటువంటి రోజుల్లో మీకు మళ్ళీ ప్రభుత్వం తరఫున అందరికీ శిక్షణ ఇచ్చి మీకు అవకాశమైనటువంటి టూల్ కిట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ మీకు మార్కెటింగ్ కావచ్చు, తర్వాత మీకు ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించినటువంటి మనీని కూడా లోన్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడము, ఇవన్నీ మీకు ప్రోత్సాహకరంగా ఇవ్వడం ద్వారా మళ్ళీ అడుగుండిపోతున్నటువంటి సాంప్రదాయ వృత్తులన్నింటినీ కూడా మేల్కొల్పి సమాజంలో మళ్ళీ ఒకప్పుడు పాత తరంలో చూస్తే కనుక అద్భుతమైనటువంటి కళాకారులు ఎంతో మంది మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళు అద్భుతమైన వస్తువులు తయారు చేసి మనకు అందించేవాళ్ళు. ఇప్పటికి కూడా మనం చూస్తే మన పలమనేరులో టెరకోటా ఉన్నాయి, ఎక్సలెంట్ క్వాలిటీ కలంకారీ వాళ్ళు ఉన్నారు, తర్వాత స్టోన్ కట్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మన ఏరియాలోనే ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రావీణ్యత కలిగిన వాళ్ళు ఉన్నారు. విశ్వకర్మ అంటే మనకి పురాణాల్లో మనకి అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ చేసినటువంటి మహామహా దేవాలయాలు కావచ్చు, అంటే దేవుడికి గుళ్ళు కట్టించినటువంటి ఒక మహాశిల్పి ఆయన విశ్వకర్మ. అంటే ఆయన పేరు మీద మన కళాకారులందరికీ ఆ పథకం పెట్టడం కూడా చాలా ఆనందదాయకం. సో ఇప్పటి వరకు మీకు ప్రోత్సాహం లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వం ముందుకు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇది ఒక పైన ఢిల్లీ లెవెల్ నుంచి మన చిత్తూరు వరకు కూడా అందరు ఆఫీసర్స్ ని మీకు సహాయకారిగా ఉండటం కోసం ప్లానింగ్ చేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సో అందుకని మీకు ఎన్రోల్మెంట్ అయిపోయింది, అప్రూవల్ అయిన తర్వాత మీకు మంచి శిక్షణ మీకు అందుబాటులో ఉన్నటువంటి సెంటర్లో ఉండటం, అదేవిధంగా దాంట్లో టూల్ కిట్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వటము, తర్వాత కన్వీనియన్స్ మీరు వచ్చినటువంటి ట్రైనింగ్ వచ్చినప్పుడు కూడా మీకు మీ ఓన్ డబ్బులు పెట్టుకోకుండా కన్వీనియన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత మీకు మంచి లోన్ సౌకర్యం కల్పించడం, మీరు తయారు చేసిన వస్తువులకి మార్కెటింగ్ చేయడం, ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. కాబట్టి దయచేసి పెద్దవాళ్ళందరూ కూడా మీ కుల వృత్తుల్ని కాపాడుకుంటూ వాటిని మరింత అభివృద్ధి చేసి సమాజానికి మనం మంచి ప్రాడక్ట్స్ ఇవ్వాల్సిందిగా మీ అందరికీ ప్రత్యేకంగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏమంటే జనరల్ గా 3 దశల్లో ఇది అప్రూవల్ అనేది జరుగుతుంది. ఫస్ట్ మీరు ఇది విలేజ్ అయితే కదా మీ సర్పంచ్ లెవెల్లో ఫస్ట్ అప్రూవల్ అవుతుంది మీ అప్లికేషన్. తర్వాత మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అప్రూవల్ వస్తుంది. తర్వాత అప్రూవల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్ లెవెల్లో అప్రూవల్ అనేది జరుగుతుంది. అదే మీరు మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ లెవెల్లో అక్కడ మున్సిపల్ కమిషనర్ లెవెల్లో అక్కడ కానీ అప్రూవల్ జరుగుతుంది. ఇది చాలా వరకు అప్రూవల్స్ అనేది జరుగుతున్నాయి. మా దగ్గరికి వచ్చినవి కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ సార్ గారు కానీ ఇప్పుడు వస్తున్నాయి, అప్రూవల్ పంపిస్తున్నాం. ఇక్కడ ఏమంటే మెయిన్ గా స్టేట్ లెవెల్లో కొద్దిగా డిలే అవుతున్నారు. ఈ మధ్య గత 1 మంత్ నుంచి చాలా లెవెల్లో ప్రతి ఒక్కరికి వెరిఫికేషన్ చేస్తున్నారు. ట్రైనింగ్ వచ్చే వాళ్ళు తక్కువ ఉన్నారనే ఇంటెన్షన్ తో ఇక్కడ ఏం చేశారంటే చాలా లెవెల్లో కొద్ది వరకు మీకు వెరిఫికేషన్ కాల్ అనేది వస్తారు. ఎవరైతే ఇప్పుడు మీరు అప్లై చేశారో వాళ్ళకు కాల్ లెవెల్లో వెరిఫికేషన్ కాల్ వస్తుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నారో ఇంట్రెస్ట్ ఉన్నారో చెప్తే మీరు ఇంట్రెస్ట్ ఉన్నారంటే అప్రూవ్ చేస్తారు. వన్స్ మీకు అప్రూవ్ అయిన తర్వాత మీకు మన డిస్ట్రిక్ట్ లో
మెయిన్ గా ఇప్పుడు ప్రజెంట్ ఒక 4 సెంటర్స్ రన్నింగ్ లో ఉన్నాయి. ఇంకా కొన్ని రోజుల్లో ఇంకొక 3 సెంటర్స్ కానీ మనకు రన్నింగ్ లేక వస్తాయి. ఆల్రెడీ అంత అప్రూవల్స్ అయ్యాయి. ఇక మెయిన్ గా ఇప్పుడు కుప్పంలో 2 సెంటర్స్ ఉన్నాయి. ఒకటి టౌన్ లో ఉంది, రెండోది ఆర్టీఓ ఆఫీస్ కుప్పం దగ్గర ఒక సెంటర్ అనేది ఒక 2 అక్కడ ట్రేడ్స్ ఉన్నాయి. తర్వాత మనకు చిత్తూరులో మన నాక్ గిరివరం అనే ఒక సెంటర్ ఉంది. మన ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర, పాత బస్ స్టాండ్ దగ్గర అక్కడ ఒక సెంటర్ మనకు ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్నది. ఇప్పుడు చాలా వరకు ఏమంటే మనకు ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్స్ ని, మెజారిటీ ట్రేడ్స్ అన్నింటినీ కవర్ చేస్తున్నారు. ఇంకా ఏదో కొన్ని ట్రేడ్స్ లో ట్రైనర్స్ మనకు కొద్ది వరకు ఏమంటే ట్రైనర్స్ బ్యాచ్ అప్రూవల్స్ కోసం జస్ట్ కొద్దిగా పెండింగ్ లో ఉన్నాయి. ఏదంటే గోల్డ్ స్మిత్ కానీ కొన్ని ట్రేడ్స్ వరకు అవి కానీ తొందరలో మేము అవి మెజారిటీ మనకు అప్రూవల్స్ ఉంటే తొందరలో అవి కానీ స్టార్ట్ చేస్తాం. ఏదైనా మీరు కరెక్ట్ గా మీ అకౌంట్ నెంబర్ ఇస్తే మీ అకౌంట్ నెంబర్ పడుతుంది. ఏదైనా అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే హోల్డ్ అవుతుంది అంతే. ఇక్కడ ఎవరు మీరు తీసుకునేదానికి అవకాశం లేదు. కాబట్టి మీకు లోన్ ఖచ్చితంగా ఇస్తాము. అట్లాగే మీ డేటా అంతా కూడా బ్యాంకుకి వెళ్ళడానికి వెయిట్ చేయాలి. మీకు ట్రైనింగ్ అయిపోగానే నెక్స్ట్ రోజు బ్యాంక్ లోకి వెళ్తే మీ డేటా బ్యాంక్ లోకి రాదు. దాని చాలా స్టెప్ స్టేట్ లెవెల్ నుంచి పైన 2-3 స్టెప్ల సార్ చెప్పినట్టు 3 స్టెప్పుల్లో స్కూప్ జరిగిన తర్వాత 4వ స్టెప్ లో బ్యాంకులు కలపాలి. దీనికి ఎంత టైం పడుతుందని కరెక్ట్ గా మాకు తెలియదు. కాబట్టి మీకు ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ వచ్చేంత వరకు మీకు కొద్దిగా వెయిట్ చేయాలి. ఈ రోజు మా నెంబర్లు ఇచ్చాక బస్సు ఫోన్ చేయడం సిస్టమ్ లో వచ్చేంత వరకు నా బ్యాంక్ పేమెంట్ ఏం చేయలేదు. సిస్టమ్ లో వస్తే మటుకు మాకు రిపోర్ట్లు రావట్లేదు. ప్రాపర్టీ వస్తే ఆ రిపోర్ట్లలో మీ పేరుతో మేము ఖచ్చితంగా బ్యాంక్ తో మాట్లాడుతున్నాము. మీకు లోన్ ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం. మీరు జెన్యూన్ గా మేము ఏ డెవలప్ చేసుకోవాలి అనేది ఒక ఐడియా ఉంటే మటుకు ఏ బ్యాంక్ దగ్గర మీకు నో చెప్పకుండా లోన్ ఇప్పించే పద్ధతి. అదేవిధంగా మన స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి